సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఈటీఎఫ్లో ఏఎంఓ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనేది నేర్చుకుందాం. అంటే సాధారణంగా ఈటీఎఫ్ బై చేయాలంటే మనం మార్కెట్ అవర్స్లోనే బై చేయాల్సి ఉంటుంది కదా. సో ఈటీఎఫ్లో అంటే 9 to 5 జాబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ ఈటీఎఫ్లో ఏఎంఓ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి, మనకి నిఫ్టీ బీస్ ఉంది కదా, ఇది మన నిఫ్టీ 50ని రెప్లికేట్ చేస్తుంది నిఫ్టీ బీస్ ఈటీఎఫ్. సో దీన్ని మనం బై చేయాలంటే సపోజ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 7 అవుతుంది. దీన్ని అంటే 7 PM అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని బై చేయాలంటే మనం సపోజ్ ఇలా ఆర్డర్ ప్లేస్ చేసామనుకోండి, ఏఎం ఆర్డర్ పెట్టి సపోజ్ ఒక 10 క్వాంటిటీస్ పెట్టాను అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో దీన్ని మనం బై చేయాలంటే ఇక్కడ అడ్వాన్స్డ్ కాకుండా బై చేయాలంటే ఇక్కడ మనం బై కొట్టామంటే ఏమంటుందంటే ఏఎంఓ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ ఈటీఎఫ్, యూ కెన్ ప్లేస్ లాంగ్ స్టాండింగ్ జీటీటీ ఆర్డర్ ఇన్స్టెడ్ అని అంటుందన్నమాట. సో ఏఎం ఆర్డర్ అనేది ప్లేస్ చేయలేము అని చెప్తుంది. సపోజ్ మనం ఏఎం ఆర్డర్లో ఒకవేళ ఈ నిఫ్టీ బీస్ని బై చేయాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ ఉంది కదా, ఈ అడ్వాన్స్డ్లోకి వెళ్ళి ఇక్కడ డిస్క్లోజర్ క్వాంటిటీ అని ఉంటుంది కదా, ఇక్కడ మనం సపోజ్ అక్కడ 10 తీసుకుంటే ఒక 9, 8 మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎంతో కొంత 9 అయినా 8 అయినా 10 కంటే తక్కువ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ బై కొట్టాలన్నమాట. ఇంకంతే, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఏమో ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది, ఇక్కడ మార్కెట్ ఉంటుంది. సో లిమిట్ కావాలంటే లిమిట్ పెట్టుకోవచ్చు, లేదా మార్కెట్ కావాలంటే మార్కెట్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని మనం బై కొడతాం. బై కొడితే ఆర్డర్ ప్లేస్ అయింది, చూసారా. సో ఇది కాదు, ఇది ముందు ప్లేస్ చేసింది ఇది అనమాట ఈ ఆర్డర్. సో చూడండి, ఆర్డర్ ఓపెన్ ఆర్డర్ అని ఉంది, ఏఎంఓ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని ఉంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈటీఎఫ్లో ఏఎంఓ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా సరే ఒకవేళ అంటే మార్కెట్ అవర్స్లో మనం టైం ఉండదు, ఖాళీ లేదు అనుకునే వాళ్ళకి ఇలాగా ఏఎం ఆర్డర్లో మనం ఈటీఎఫ్ని బై చేయడం కానీ, అలాగే మన దగ్గర ఉన్న ఈటీఎఫ్ని సెల్ చేయడం కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా మనం ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో కూడా మనం ఈటీఎఫ్ని బై చేయొచ్చు, అలాగే సెల్ చేయొచ్చు కూడా అవసరమైతే. సో ఇది ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.